హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కనుక రథసప్తమి రోజున తీసిన వ్లాగ్ అండి. ఈ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మేము చేసుకున్న పూజ, మేము చేసుకున్న వంటలను అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తానండి. రథసప్తమి రోజున సూర్యభగవానుడికి పూజ చేసుకుంటారు. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు జన్మించాడని పురాణాలలో చెప్తారండి. ఈ రోజునే రథాలన్నింటినీ బయటకు తీస్తారు. అంతర్వేది తీర్థమని ఇలా రథాలకు సంబంధించిన పండుగలన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడికి చేసుకునే పూజను ఎంత ఆర్భాటంగా అయినా చేసుకోవచ్చు, మనకున్నంతలో కూడా చేసుకోవచ్చండి. మనకు ఉన్న వాటిలోనే పూజను ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాము. ఈ రోజు మేము సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటి లోపల ఇంటి చుట్టూరు కూడా శుభ్రం చేసుకుని కలాపు చిమ్మి ఇంటి లోపల బయట కూడా రథం ముగ్గు వేసుకుని తలస్నానం చేసి మా పూజనైతే మొదలుపెట్టాము. మన తెలుగువారు ఏ పండుగను జరుపుకున్నా కానీ ముఖ్యంగా చేయవలసిన పని ఒకటి ఉందండి. అదేంటంటే గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు కూడా పెట్టుకుని మామిడి తోరణాలు కట్టుకుని ఇంకా ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు రాసుకుని అప్పుడు పూజ చేసుకోవాలండి. ప్రతి పండక్కి ఈ పనులు చేస్తే మాత్రం తెలుగుదనం ఉట్టిపడుతుందండి. మనం ఇంకా పండుగను జరుపుకోకముందే మన ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది. ఈరోజు నేను కూడా గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని కాళ్ళకు కూడా పసుపు రాసేసుకుంటున్నాను. మాఘమాసంలో వచ్చే సప్తమి రోజున ఈ రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడికి చేసుకునే పూజను ఎంత ఆర్భాటంగా అయినా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ముందుగా మనం ఆవు పిడకలతో మంటను వేసి ఆవు పాలను 3 సార్లు పొంగించి ఆవు పాలతో పరమాన్నం వండి సూర్యభగవానుడికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మరి అందరికీ ఆవు పిడకలు దొరకవు కదండి. అలాంటి వాళ్ళేమో లోపల గ్యాస్ స్టవ్ మీద వండేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ వీలైనంత మట్టికి ఎవరికైనా ఆవు పిడకలు దొరికితే మాత్రం ఆవు పిడకలతోనే పాలు పొంగించి పరమాన్నం వండండి, చాలా మంచిది. సంవత్సరంలో ఒకసారైనా ఇలా చేయలేమా చెప్పండి. సిటీస్లో ఉన్న వాళ్ళు అనుకోండి ఆవు పిడకలు దొరకవు, ఇంకా దొరికినా కానీ వాళ్ళకి మంట వేసేంత ప్లేసు కూడా ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా స్టవ్ పైన చేసేసుకోవచ్చు. మన పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఆవు పిడకలు దొరుకుతాయి, పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయండి. సంవత్సరంలో ఒక్కసారైనా కానీ ఈ రథసప్తమి రోజున ఆవు పిడకలతో పాలు పొంగించి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. రెండవదిగా కావాల్సింది రేగిపళ్ళు అండి. ఈ సీజన్లో రేగిపళ్ళు కూడా దొరుకుతాయి కదా. సూర్యుడికి రేగిపళ్ళు అంటే చాలా ఇష్టమంట. ఇంకా రేగిపళ్ళను కూడా తీసుకురావాలి. ఇంకా మూడవదిగా చిక్కుడుకాయలతో రథాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా 7 చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేసుకోవాలి. 7 చిక్కుడుకాయలు ఇంకా చీపురు పుల్ల, కురుపోస వీటి సహాయంతో ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా రథాన్ని కూడా తయారు చేసుకుని పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి కోట చుట్టూరు ఇంకా మనం సూర్యభగవానుడి కూడా పూజ చేస్తాం కదా, సూర్యభగవానుడు ఇంకా తులసి కోట చుట్టూరు 3 సార్లు అయితే రథాన్ని కూడా తిప్పాలి. ఆవు పాలతో పరమాన్నం వండడం, రేగిపళ్ళు ఇంకా చిక్కుడుకాయల రథం ఈ 3 కనుక మనకి ఉన్నాయనుకోండి, రథసప్తమి రోజున పూజను మనం చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. మిగతా పూజకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి రథసప్తమి రోజున పూజను చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. రథసప్తమి రోజున సూర్యోదయం అయ్యేసరికల్లా పాలను పొంగించేసుకోవాలి అనేసి అమ్మమ్మ అంటదండి. అందుకని ఈరోజు పెందల కడని నిద్రలేచి పనులన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడే సూర్యోదయం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము పాలను కూడా పొంగించేసాము. ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఆవు పిడకలతో మంటను వేసి ఆవు పాలను కూడా ఇప్పుడు పొంగించేసాము. 3 సార్లు పాలు పొంగిన తర్వాత కడిగి పెట్టిన బియ్యం ఇంకా బెల్లం వేసేసి పరమాన్నం కూడా వండేస్తాము. సూర్యోదయం అయ్యేసరికల్లా పాలను కూడా పొంగించేయాలి అనేసి అమ్మమ్మ అంటదండి ఎప్పుడూనూ. అందుకని ఈరోజు మేము తెల్లవారుజామున లేచి ఇంట్లో పని అంతా అయిపోయి ఇప్పుడు పాలు పొంగించేసరికి కూడా ఇప్పుడే సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయ్యేసరికల్లా పాలు పొంగించేయాలి అనేసి అమ్మమ్మ అయితే అంటది. నాకు పెళ్ళై ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మమ్మ అయితే రథసప్తమి రోజున సూర్యుడికి పూజ చేస్తుంది. ఇక ప్రతి సంవత్సరం మేము కూడా చేసుకోవడం అలవాటు అయిపోయింది. కొన్ని పండుగల్ని ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి. అసలు మిస్ అవ్వకుండా పూజలు చేసుకోవడం లేదంటే గుడికి వెళ్ళి రావడం ప్రతి ఒక్కరు చేస్తారు కొన్ని పండుగల్ని. కానీ ఈ రథసప్తమి పండుగ అందరూ చేసుకోరండి నాకు తెలిసి. కొంతమందికే ఈ రథసప్తమి పూజ ఈ రోజున పూజ చేసుకుంటారు. ఈ పూజా విధానం అనేది కొంతమందే పాటిస్తారు. కొంతమంది అయితే అసలు ఈ రోజున పట్టించుకోరండి.
కొన్ని చోట్ల సూర్యభగవానుడికి ఆలయం ఉంటుంది. ప్రతి చోట ఉండకపోయినా గానీ కొన్ని చోట్లయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఈరోజు సూర్యుని ఆలయానికి కూడా వెళ్ళొస్తారు. మాకైతే ఈ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడా లేదండి. ఇంటి దగ్గరే ఇలా పూజ చేసుకుంటాము. ఇంకా పరమాన్నం వండేసి పక్కకు పెట్టేశాను. చిక్కుడుగాయల రథం రెడీగా ఉంది. ఇప్పుడు పూజను కూడా చేసేసుకుందాము. ఇంకా పూజకు మనకు చిక్కుడాకులు కూడా కావాలి. మాకు ఇంట్లోనే చిక్కుడు బాధ ఉంది కదా, చిక్కుడాకులు కోస్తుంది ఇక్కడ అమ్మమ్మ. మనం వండిన పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడికి పెట్టాలి. చిక్కుడాకులు లేదంటే జిల్లేడు ఆకులండి. అసలైతే జిల్లేడు ఆకుల్లోనే పెడతారు. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడాకుల్లో కూడా పెట్టుకోవచ్చు. 3 లేదా 5 లేదా 7 చిక్కుడాకుల్లో మనం నైవేద్యంగా పెట్టుకోవాలి. జిల్లేడు ఆకులు ఉంటే జిల్లేడు ఆకులు, లేదంటే చిక్కుడాకుల్లో అయినా ఇలా చేసుకోవాలి. ఇక మన ఇంట్లోనే ఉన్న పువ్వుల్ని కోసుకుని పూజను చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదండి. మా ఇంట్లో ఉన్న పువ్వులన్నిటిని కూడా కోసేసాను. ఇప్పుడు ముందుగా తులసికోట ఎదురుగా పద్మ ముగ్గుని వేసుకుని ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసేసుకుంటున్నాము. ఏ పూజను చేసుకున్నా కానీ ముందుగా వినాయకునికి అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కదండి. ముందుగా వినాయకుని దగ్గర, తర్వాత ఏమో సూర్యభగవానుడి దగ్గర కూడా పూజ చేసేసుకుని మనం వండిన పరమాన్నం, ఇంకా రేగిపళ్ళు, చలివిడి, వడపప్పు వీటన్నిటిని నైవేద్యంగా పెట్టేసుకుని సూర్యభగవానుడికి కూడా పూజ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆవు పాలను పొంగించి పరమాన్నం వండాం కదండి, అక్కడ అగ్నిదేవుడికి కూడా ఇవన్నీ వేసుకుని మనం పూజను చేసుకోవాలి. చివరిగా తులసమ్మ దగ్గర కూడా పూజను చేసేసుకున్న తర్వాత మనం చేసిన చిక్కుడుగాయల రథాన్ని తులసికోట చుట్టూరు 3 సార్లు తిప్పామనుకోండి, ఇక్కడతో పూజ అనేది కంప్లీట్ అవుతుంది. కొంతమంది ఆదిత్య స్తోత్రాన్ని కూడా చదువుతారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదిత్య స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఇలా ఈరోజు మా పూజ అనేది మేము చేసుకుంటున్నాము. ఇలాంటి విషయాలన్నీ నీకెలా తెలుసు సీత, ఏదో పెద్దదానిలా చెప్తున్నావు అనేసి నన్ను అడిగారండి. నాకు కూడా ఎలా తెలుసు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తూ ఉంటాయి కదా. అమ్మమ్మ కూడా ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు అలా చేయాలి ఇలా చేయాలనేసి కొన్ని విషయాలు అయితే చెప్తుంది. చెప్పేవాళ్ళు ఉండాలి, ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా కానీ అవి విని వాటిని ఇంట్రెస్ట్గా తెలుసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంట్లో, నేను కూడా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటాను. ఇంకా ఏవైనా తెలియని ఉంటే కనుక వీడియో ఎడిటింగ్ చేసి ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు వీటి గురించి చెప్తున్నాను, ఏమన్నా తెలుసునే ఉంటే చెప్పు అనేసి అమ్మమ్మనైనా లేదంటే మా తాతయ్యనైనా అడుగుతూ ఉంటాను. అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలను మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇలా పూజల విషయాలైతే అమ్మమ్మ తాతయ్యని అడిగి తెలుసుకుంటాను. కొన్ని విషయాలేమో మా మావయ్యని. ఇంకా వంటల విషయానికి వస్తే అమ్మ, పిన్ని, మా చిన్నమ్మమ్మలు కూడా వంటలు బాగా చేస్తారు. వాళ్ళని కూడా అడిగి నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు చెప్తాను. ముందుగా వినాయకునికి, తర్వాత సూర్యభగవానుడికి కూడా పూజలు చేసేసుకుని హారతిని కూడా ఇచ్చేసాను. నా యూట్యూబ్ వర్క్ అంతా కూడా మంచి సక్సెస్ని సాధించాలని, మా అందరితో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలనేసి ఆ దేవుడిని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో మనందరము కూడా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం కదండి. అందుకని నాతో పాటు నా కుటుంబంతో పాటు మీరు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ వినాయకుడికి, సూర్యభగవానుడికి ఇద్దరికి పూజలు చేసుకోవడం, నైవేద్యాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఎంతటితో పూజ అయితే అవ్వలేదండి. ఇప్పుడు మనం అగ్నిదేవుడికి కూడా పూజ చేసుకోవాలి. ఆవు పిడకలతో పాలు పొంగించాం కదా, ఇక్కడ అగ్నిదేవుడికి కూడా పసుపు, కుంకాలు, ఆవు నెయ్యి, ఇంకా ఈ ప్రసాదాలు ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ కూడా పూజను చేసుకోవాలి. ఈ పూజను కూడా చేసుకున్న తర్వాత ఇక ప్రతిరోజు ఎలా చేసుకుంటామో అలానే తులసమ్మకు కూడా పూజ చేసుకోవాలి. అమ్మమ్మలు నా చిన్నప్పటి నుంచి కూడా తులసమ్మకి పూజ చేయడం అనేది చేస్తారు. నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మల ఇంటి దగ్గర తులసి మొక్క అయితే ఉంటుంది. సిమెంట్తో కోట కింద కట్టేసి పెద్ద తులసి కోట అయితే ఉండేది, చాలా బాగుండేది. ఇంకా తులసి కోట పెట్టుకోవడం, తులసమ్మకు పూజ చేయడం ఆనమా లేదనేసి కొంతమంది అంటూ ఉంటారండి. దీనికి కూడా ఆనమా ఏంటి అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. తులసమ్మకు పూజ చేసుకోవడానికి కూడా ఆనమా ఏంటి అనేసి. కొంతమంది అయితే ఆనమా లేదు అనేసి తులసమ్మకు అయితే పూజ చేసుకోరు కదా. ముందు మనం మొదలు పెట్టామనుకోండి, తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్ని మా ఇంట్లో కూడా అంతేనండి. కొన్ని పండుగలు ఆనమా లేదు అనేసి అంటూ ఉంటారు. పండుగలకి పూజలకి కూడా ఆనమా ఏంటో అర్థమవుదండి. ఇప్పుడు తులసమ్మకు కూడా పూజ చేసేసుకున్న తర్వాత మనం చిక్కుడుగాయల రథాన్ని కట్టాం కదా, ఆ చిక్కుడుగాయల రథానికి ఇలా చివర కురుపోస కూడా కట్టేసి మనం పూజ చేసుకున్న ఆ చుట్టూ కూడా ఈ రథాన్ని 3 సార్లు అయితే తిప్పాలి. అంటే ఈరోజే రథాలని బయటకు తీస్తారు కదా, రథాలు కదిలాడతాయి కాబట్టి మన ఇంట్లో కూడా రథం కదులుతుంది. ఇలా రథసప్తమి పూజ చేసుకోవాలంటే చిక్కుడుగాయలతో కట్టిన రథం కావాలి, రేగిపళ్ళు, ఇంకా ఆవు పిడకలతో ఆవు పాలను పొంగించి పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా 7 చిక్కుడాకుల్లో కానీ లేదంటే 7 జిల్లేడు ఆకుల్లో కానీ నైవేద్యం పెట్టుకుని ఇలా పూజనైతే చేసుకోవాలి. మనం ఒకసారి చేస్తూ ఉన్నామనుకోండి, మళ్ళీ పండుగ వచ్చేటట్టుకు మనకు అదే అలవాటు అయిపోతూ ఉంటుంది.
మనం చేసిన పూజ అంతా కూడా మొత్తం అయిపోయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం చూపించడం అంటారండి. చేతిలో అక్షింతలు ఇంకా నీళ్ళను కూడా తీసుకుని సూర్యుడికి చూపించి అలా తులసి కోటలో అయితే వదిలేయాలి. ఇలా చేయడాన్నయితే సూర్యుడికి అర్ఘ్యం చూపించడం అనేసి అంటారు. బయట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసి లోపల కూడా పూజ చేసేసుకుంటున్నాము. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత పువ్వులు, అక్షింతలు, ప్రసాదం తీసుకోవడం అయితే అసలు మర్చిపోకూడదండి. ఫైనల్‌గా లాస్ట్‌లో వినాయకుడిని కూడా కదిపేయాలి. ఇలా పూజను చేసుకున్న వెంటనే టిఫిన్ చేసేసి ఇక పరుగో పరుగు అంటూ వంట పనిని కూడా మొదలు పెట్టేశాము. ఈరోజు మేము దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా రోటిని శుభ్రం చేసేసుకున్న తర్వాత అమ్మమ్మ వెళ్ళి పొయ్యి మీద అన్నం వార్చేస్తుంది. నేనేమో లోపలికి వచ్చేసి ఈరోజు నేను పప్పు టమాటా వండుతున్నాను. కుక్కర్లో పప్పు టమాటా కూడా కడిగేసి పెట్టేశాను. ఒకవైపు పప్పు టమాటా ఉడుకుతుంది, ఇంకొక వైపు ఏమో రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలను కూడా వేయించేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వేరుశెనగ గుళ్ళను వేయించేసాను. వేరుశెనగ గుళ్ళు వేగడానికి ఎక్కువ టైం పడతాయి కాబట్టి ముందుగా వాటిని వేయించేసి అవి సగం వేగిన తర్వాత ఇప్పుడు కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసి ఎండుమిర్చిని కూడా వేయించేసాను. ఇప్పుడు లాస్ట్లో 2 స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకుంటున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుని ఒక మంట తగిలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి. అందుకని లాస్ట్లో నువ్వులను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో నేను 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దోసకాయ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు మనం వేయించుకున్న పప్పులు, ఇంకా 2 చిన్న దోసకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. కొంచెం చింతపండు, టేస్ట్కి తగినంత కల్లుప్పు, వీటన్నిటిని తీసుకుని ఇప్పుడు రోటి దగ్గరికి అయితే వచ్చేసాము. ముందుగా రోటిలో మనం వేయించుకున్న నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి వీటిలో కొంచెం కల్లుప్పును కూడా వేసి ఈ పప్పులన్నీ కొంచెం మెత్తగా అయ్యేలాగా ముందు వీటిని దంచేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత దోసకాయ ముక్కలు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మెత్తగా దంచేసుకున్నాం అనుకోండి, దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ దోసకాయ ముక్కల్ని నూనెలో ఏమీ వేయించలేదండి, పచ్చి దోసకాయలే. దోసకాయ పచ్చడి చేసుకున్నప్పుడు దోసకాయ ముక్కల్ని అలా పచ్చిగా వేసేసుకున్న పచ్చడి మాత్రం బాగుంటుంది. ఈ దోసకాయ పచ్చడిని చాలా రకాలుగానే చేసుకోవచ్చండి. మా అమ్మమ్మ ఏమందంటే అసలు వేరుశెనగ గుళ్ళు కానీ నువ్వులు కానీ ఏమీ వేయకుండా ముందుగా ఎండుమిర్చిని దంచేసుకుని కల్లుప్పు వేసి తర్వాత దోసకాయ ముక్కల్ని వేసి దంచేసి తాలింపు పెట్టేద్దాం అంతే, ఇంకేమీ వేయొద్దు అనేసి అంది. కానీ నేనైతే వేరుశెనగ గుళ్ళు నువ్వులు రెండింటిని యాడ్ చేశాను. అంటే మనం ఇప్పుడు దోసకాయ పచ్చడిలో వేరుశెనగ గుళ్ళు నువ్వులు అవి డామినేట్ చేసేస్తాయి కదండి, అందుకనేసి అలాగంది. నేనేమో కొంచెం రుచిగా ఉంటుంది కదా అనేసి ఆ రెండింటిని యాడ్ చేశాను. ఇంకా మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చండి. ఎండుమిర్చిని మానేసి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ధనియాలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు, టమాటో ఇలాంటివన్నీ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ దోసకాయ కంటే వాటి ఫ్లేవర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. దోసకాయ పచ్చడి అంటే దోసకాయ పచ్చడి లాగానే ఉండాలి కదండి. అందుకని మేము ఈరోజు టమాటో, ధనియాలు ఇలాంటివి ఏమీ వేయలేదు. కొన్ని వేరుశెనగ గుళ్ళు, కొంచెం నువ్వులు వేసానంతే. టేస్ట్ కోసం పచ్చడి అయితే చాలా బాగుందండి. దోసకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడి రోట్లో అయితేనే బాగుంటుందండి. ఒకవేళ మనం మిక్సీలోనే చేసుకోవాలి అనుకుంటే కనుక సగం దోసకాయ ముక్కల్ని మిక్సీ పట్టేసి సగం దోసకాయ ముక్కల్ని పైన వేసి కలుపుకున్నాం అనుకోండి, అంటే ముక్కలు బాగా మనకి నోటికి తగులుతాయి కదా, అలా బాగుంటుంది మిక్సీలో చేసుకుంటే. రోట్లో కాబట్టి మొత్తం దోసకాయ ముక్కలన్నిటిని నేను కచ్చాపచ్చాగా దంచుతున్నాను. మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానండి, రోట్లో పచ్చళ్ళు దంచుకోవడానికి బండ అంటారు కదా, అదొకటి లేదు. తాతయ్యని పొలంలో ఏదో కర్ర చేసి ఇలా బండలా చేయి తాతయ్య పచ్చళ్ళు తొక్కడానికి అనేసి అంటున్నాను. ఇదివరకు ఒక బండని మా మావయ్య పొలం నుంచి చేసుకొచ్చారు, కానీ అది ఏమైపోయిందో కొన్ని రోజుల తర్వాత కనిపించట్లేదు. ఇక అప్పటి నుంచి ఇలాగా తొక్కే పచ్చళ్ళు ఉంటే కనుక ఈ శనకాల రాయితోనే తొక్కేస్తున్నాము. రుబ్బు రోట్లో చేసామనుకోండి ఈ పచ్చడి బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా దంచుకుంటేనే బాగుంటుంది. వీడియో దగ్గరగా తీసేటప్పుడేమో పచ్చడిని అమ్మమ్మని రుబ్బమంటాను, ఇక చూపించేసిన తర్వాత దూరంగా రుబ్బేటప్పుడేమో నేనే రుబ్బేస్తాను. అంటే అమ్మమ్మ కూడా ఎక్కువసేపు రుబ్బలేదు కదా అనేసి ఇలా చేస్తూ ఉంటాను. అందుకని ఒకసారి అమ్మమ్మ ఒకసారి నేను అలా కనిపిస్తూ ఉంటాము. ఫైనల్గా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చేసి తాలింపును కూడా పచ్చడిలో వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చిని అయితే వేయలేదు, కారం కరెక్ట్గా సరిపోయింది అనేసి. ఇంకా ఇవన్నీ తాలింపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. ఈరోజు రోటి పచ్చడితో పాటు పప్పు టమాటా కూడా వండానని చెప్పాను కదండి. మూత తీసేసి కొంచెం కల్లుప్పును కూడా వేసేసి పప్పు గుత్తితో తిప్పేసి తాలింపును కూడా వేసేసుకుంటున్నాను.
నేను ఎప్పుడు పప్పు టమాటా వండినా కానీ గట్టిగా కంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్ళను కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మరీ గట్టిగా కాకుండా అలానే పప్పుచారులా కాకుండా సమానంగా ఉంటుంది. ఇక్కడితో వంట పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఈరోజు వీడియోలో చూస్తుంటే ఆ దోసకాయ పచ్చడి ఇంకా ఈ పప్పు టమాటా కాంబినేషన్ మళ్ళీ గుర్తొస్తుంటే నాకు మళ్ళీ నోరూరిపోతుందండి. ఇక ఎంత బాగుందంటే పిల్లలు స్కూల్ నుంచి ఈరోజు భోజనానికి ఇంటికే వచ్చేస్తారు. పొద్దున్న పని అవదని వాళ్ళకైతే బాక్సెస్ పెట్టలేదు, మధ్యాహ్నం ఇంటికే రమ్మన్నాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించి నేను తిందామనుకున్నాను కానీ అసలు ఇలా చూసేసరికి నోరూరిపోయిందండి. ముందుగా నేను తినేసి మా తాతయ్యకి కూడా పెట్టేసి అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలకైతే తినిపించాను. పిల్లలకి బాక్సెస్ పెట్టి అప్పుడు పూజను చేసుకుంటే పూజ అయ్యేసరికి ఎండెక్కిపోతుంది అనేసి ఈరోజు మధ్యాహ్నం ఇంటికే రమ్మని చెప్పాను. టిఫిన్ వేసి వాళ్ళనైతే స్కూల్కి పంపేశాను. అలా ఉదయం ఎప్పుడో లేచిన దగ్గర నుంచి పరిగెడుతుంటేనండి పూజ అయింది. తర్వాత ఏమో వంట పని, ఈ రోటి పచ్చడి ఇవన్నీ అయ్యేసరికి పిల్లలు వచ్చేసారు. ఇలా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. పప్పు టమాటా దోసకాయ పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ అయితే అసలు వేరే లెవెల్ అండి. సూపర్గా ఉంది. అసలు రెండింటిని కలుపుకు తిన్నా ఇంకా రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలిద్దరికి కూడా చాలా బాగా నచ్చిందండి. రోటి పచ్చడి బాగుంది, పప్పు టమాటా బాగుంది, రెండు బాగున్నాయి అమ్మ అనేసి అంటున్నారు. ఇది వాటి వీడియో అండి. ఈరోజు మా రథసప్తమి పూజా విధానము ఇంకా రోటి పచ్చడి ఇక మా వంట అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇది వాటి వీడియో అండి. మీకు వీడియో నచ్చితే చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.